ఉదయకాంత్ గారు, కొందరు విశ్లేషకులు కావచ్చు, కొందరు మేధావులు కావచ్చు, షర్మిల గారు తీసుకున్న ఒక స్వార్థపూరితమైన నిర్ణయమే ఈరోజు తను ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చేరడం అంటే. ఎందుకంటే ఇదే షర్మిల గారు గతంలో ఒక ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది అని చెప్పడం జరిగింది. నేను ఒక విషయం క్లియర్ చేస్తా ఉదయ్, ఇదే స్టేట్మెంట్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా తను క్లిస్టర్ క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తోని ప్రముఖులతో ఎంతో మందితోని విశ్లేషణ చేసిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ ఏ రకంగా అయితే ముందుకెళ్ళిందో జరిగిందో దాన్ని అన్నిటిని కూడా తాను అంటే అర్థం చేసుకొని తను న్యూట్రలైజ్ అయినట్లుగా కూడా తను తెలియజేసినారు. సో అటువంటి అపోహలు ఏమైనా మనసులో ఆలోచనలు ఉంటే కూడా తొలగించాల్సిన అవసరం ఉందని కూడా తను చెప్పడం జరిగింది. సో కాబట్టి తనకు ఏదైతే తన మైండ్లో ఉన్న థాట్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడమే కాకుండా ప్రజలకు కూడా తను ఒక మెసేజ్ అయితే ఇచ్చినారు. కాబట్టి సో మనం కూడా అదే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నో సార్, బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీరు ఈరోజు షర్మిల గారిని వెనకేసుకొస్తుండొచ్చు, కానీ ఒక సగటు పౌరుడు మనసులో మాత్రం ఒక ఆలోచన అవుతుంది. అదేంటంటే ఈరోజు ఏదైతే తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న ఏ పార్టీ కూడా సర్వైవ్ అవ్వట్లేదు. దీనికి ఆధారాలు కూడా నేను చెప్తాను. గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు 18 సీట్లు గెలుచుకున్నారు. అదే ఎక్కువ భాగం ఆంధ్రాలో గెలుచుకున్నారు, తెలంగాణలో తక్కువ. అలాగే వైసీపీ 1-2 సీట్లే గెలుచుకున్న ఒక ఎంపీ సీటు. ఆ తర్వాత టీడీపీ ఎంతో చరిత్ర కలిగిన టీడీపీ కూడా మనం అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయాక అది కూడా మనుగడ సాధించలేక టీడీపీ ఆంధ్రాకి పరిమితమైంది. అంటే పూర్తిగా ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంట్రా అంటే ఆంధ్ర మూలాలు, ఆంధ్రతో సంబంధం ఉన్న ఏ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేదు. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నాయి కాబట్టే చంద్రబాబు గారు తన పార్టీని ఆంధ్రాకి పరిమితం చేశారు. వైసీపీ కూడా ఇక్కడ నిల్చోవడానికి ఏం సాహసం చేయట్లేదు. ఈ విషయాన్ని తెలుసుకోలేక తప్పుగా అంచనా వేసింది కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ అంటే ఇక్కడ తెలంగాణలో తన కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నిదానంగా తనకు అర్థమయ్యి ఇక్కడ ఉంటే మనకు మనుగడ ఉండదు, మన పార్టీకి ఉండదు, మనం ఎక్కడ కూడా గెలవలేము అనే విషయం అర్థమయ్యాకే తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అగనెస్ట్గా ఉన్నారు, వ్యతిరేకత చూపించారు, ఆమెను చేర్చుకోవడం ఇష్టం లేదన్న సంకేతాలు తనకు అందిన తర్వాతే మళ్ళీ కాస్త కామైపోవడం, ఇప్పుడు అనుకోకుండా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, తను వెళ్ళి ఏపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. కాదంటారా మీరు దీన్ని? మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం గురించి. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రుల పాలనలో ఎంతైతే నష్టపోయిందన్నది మనము ఇది కేవలం 20 ఏళ్ళది కాదు, 60 ఏళ్ళ స్వప్నం తెలంగాణ రాష్ట్రం అన్నది. మన పుట్టక ముందు నుంచి ఉన్న ఒక స్వప్నం. తెలంగాణ ఏ విధంగా అయితే ఆంధ్రుల పాలన వెనుకబడిపోయిందో దాని నుంచి విముక్తి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక్కరి మనగడ 100% ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఎమోషన్ అది. సో ఆ ఒక ఎమోషన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రైవ్ చేసిన అంటే ఉద్యమాన్ని డ్రైవ్ చేసిన ఆ ఎమోషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నాం. సరే ఎవరి పోరాటంతో వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రుల పాలన నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం ఒక విముక్తిని అయితే పొందింది. తర్వాత మరొకసారి ఆంధ్రుల పాలన కావాలని మాత్రం ఏ ఒక్కరు కూడా అనుకోరు. ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చే తీర్పు. ఇది ప్రజలకు ఎట్లా అయితే అనుకూలంగా ఉంటుందో అదే నిర్ణయం తీసుకొని అదే విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం రాష్ట్ర నాయకుల మీద ఉంటుంది. సో కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ, పార్టీలు ఏమైనప్పటికీ, ఎన్నెన్ని పార్టీలు వచ్చినా కూడా తెలంగాణ బిడ్డల ఎమోషన్ను మాత్రము ఓవర్లాప్ చేసేంత శక్తి అయితే ఎవరికి ఉండదన్నది నా ఒక స్ట్రైట్ ఆన్సర్. నేను ఇంకోటి కూడా యాడింగ్ చేయగలను. ఏదైతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారో మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, తను కూడా టీడీపీ పార్టీలో ఒక క్రియాశీలక ఒక ఎమ్మెల్యే కావచ్చు అంటే కార్యకర్త, ఒక మంచి కార్యకర్త. సో ఆ రోజు కూడా ఆయన టీడీపీ తెలంగాణలో ఇక మనుగడ లేదు వేరే పార్టీలకి అనుకున్న తర్వాతే స్వచ్ఛందంగా ఆయన ఇద్దరు మాట్లాడుకొని తన పార్టీ నుంచి ఆయన రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా చంద్రబాబు గారి సలహా మేరకు అని కూడా అప్పట్లో మనకు అందిన సమాచారం. సో ఇక్కడే అర్థమవుతుంది మనకి. సో ఆంధ్ర మూలాలు ఉన్న ఏ పార్టీ కూడా ఇక మనుగడ సాధించలేదు. తప్పేముంది అందులో ఉదయ్? ఇప్పుడు దాంట్లో తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం అనేది లేదు. తెలుగుదేశం అనేది తెలుగు రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది. పరిమితమైన తర్వాత సామరస్యంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మాట్లాడేసి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే
విత్ ద కన్సర్న్ ఆఫ్ అప్పటి తెలుగుదేశము అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళకి చెప్పేసి మర్యాదపూర్వకంగానే ఆయన బయటకు రావడం జరిగింది. తెలంగాణ ఏర్పడింది, ఇదివరకు నేను చెప్పినట్టుగా తెలంగాణ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించే, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం గురించే. అటువంటిది ఈయనకు అంటే రేవంత్ రెడ్డి గారు మారాల్సి వచ్చింది ఎందుకు, మళ్ళీ కూడా ఈ యొక్క కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొందాలంటే ఆయన ఆ రోజు పోయేవాళ్ళు ఇక్కడ మారాలనుకుంటే కనుక ఖచ్చితంగా అధికార పార్టీలకే పోయేవారు. కానీ ఆ రోజు కేసీఆర్ మనగడ కూడా ఆ రోజు మనం గమనించున్నాము. ఆయన ఏ రకంగా అయితే వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా ఏవైతే వాగ్దానాలు చేసి వచ్చినారో వాగ్దానాలు అన్నింటిని నీరు గార్చేసి తన స్వార్థం గురించి, తన కుటుంబం గురించే తను పోరాటం చేస్తున్నారు. కాబట్టి దానికి అడిషనల్ ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా బలం చేకూరుతుందని ఒక లక్ష్యంతోనే తను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర నుంచి ఎప్పుడైతే సపరేట్ అయిందో ఆంధ్ర వల్ల పాలన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు కూడా, చేయబోరు కూడా. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు మన వైఎస్ అంటే మీరు ఏ విధంగా, నాకు ఒకటి అర్థం కావడతాను, వైఎస్ షర్మిల గారు ఏ విధంగా మీ పార్టీకి ఇప్పుడు తన బలం అని మీరు అనుకుంటున్నారు? ఉదయ్, నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నేను మా పార్టీ అంటున్నారు, ఇది మా పార్టీ కాదు, మనందరి పార్టీ. అండ్ ఇది ఒక ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఇది జాతీయ పార్టీలో ఇది మా పార్టీ నా పార్టీ అనుకోవడానికి లేదు. తను జాయిన్ అయింది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, వారందరి సమక్షంలో జాయిన్ అయినారు. సో కాబట్టి కేవలం తెలంగాణను వ్యతిరేకించో లేకపోతే తెలంగాణ వైఎస్ఆర్ టీపీని అక్కడికి వెళ్ళి మర్జ్ చేయడము అన్నది అంతా కూడా మనము ఒక రకంగా ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ద డే తను జాయిన్ అయింది ఒక నేషనల్ పార్టీలో అండ్ మోస్ట్ సెక్యులర్ పార్టీలో. ఏ పార్టీలో అయితే ప్రజలకు సరైన పరిపాలన అందుతుంది, ఏ పార్టీలో అయితే ఒక సెక్యులరిజం ఉంటుందో, ఏ పార్టీలో అయితే అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చగలుగుతాం అనే ఒక నాయకత్వ లక్షణం ఉన్నది కాబట్టి తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీ కాదు, ఇది ఇట్స్ ఏ నేషనల్ పార్టీ అండ్ ఇట్స్ సీనియర్ మోస్ట్ పార్టీ, 137 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. సో కాబట్టి షర్మిల ఒక్కరు కాదు, ఇది ఒక వ్యవస్థ, ఒక సమూహం అన్నది. సో కాబట్టి దాన్ని ఒకటే కోణం నుంచి, ఒక రాష్ట్రం నుంచి మనం సరే ఈ రాష్ట్రంలో తన నాయకురాలుగా ఉండి తన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఇదే పార్టీని పై ఢిల్లీలో కాంగ్రెస్ను మర్జ్ చేయడము మనం ఈ కోణం నుంచి ఆలోచించుతున్నాం. కానీ రేపు రానున్న రోజులలో మనం ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2004-2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అంటాము కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఆఫ్ సీట్లు నాకు తెలిసి 25-16 అంటే అలయన్స్లో కూడా అప్పుడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాదు, సిపిఐతో మిగతా పార్టీలతో అలయన్స్లో పోటీ చేసినప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే రేపు ఈరోజు షర్మిల గారు తీసుకున్న నిర్ణయం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఇది మనకి ఎట్లయితే కర్ణాటకలో రిజల్ట్ ఎఫెక్ట్ తెలంగాణకు వచ్చిందో తెలంగాణ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాదని నేను. కాకపోతే ఈ యొక్క రిజల్ట్ యొక్క ఖచ్చితంగా ఇంపాక్ట్ రేపు కేంద్రంలో కూడా ఉంటుంది. మోడీకి వ్యతిరేకంగా ఈరోజు మనం ఖచ్చితంగా పోరాటాల్సిన అవసరం ఉన్నది. మోడీకి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు ఇండియా కూటమి ఏర్పడింది. సో అందరు కలిసేసి కేంద్రంలో నరేంద్ర మోడీని దించాల్సిన ఒక ఇది కూడా ఒక లక్ష్యం కూడా మా అందరికీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ అన్నిటికంటే ఎక్కువ నేను మాట్లాడుతూ నేను విన్నాను, తన తండ్రి గారి స్వప్నం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్నది. తను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లెగసీ తను కీపప్ చేయాలని ఒక లక్ష్యంతో. సో కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్నా, తన తండ్రి గారి స్వప్నం నెరవేరాలన్నా కూడా ఖచ్చితంగా షర్మిల గారి కాంట్రిబ్యూషన్ రేపు ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి, రేపు మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలనైతేనేమి, ఎందుకంటే తను ఇక్కడ చేసిన పాదయాత్ర అయితే తనకున్న పరిచయాలు కావచ్చు, తనకున్న ఒక సామాజిక వర్గాల ఓట్లు కూడా ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గానే ఉంటాయి కానీ తనకి అగేన్స్ట్ ఉండే కదా. సో తాను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ముక్తకంఠంతో కూడా మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అండ్ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తర్వాత కూడా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేపు రాష్ట్రం కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే కనుక ఈ తెలంగాణ రాష్ట్రం కూడా బాగుంటుంది. అదేవిధంగా షర్మిల గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కి పెరుగుతారు. 2014 ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో టోటల్గా కాంగ్రెస్ లేదు. ఈరోజు షర్మిల గారు రావడం వల్ల
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక పునర్వైభవం వస్తుందని చెప్పైతే ఖచ్చితంగా మా అందరికీ ఉన్న ఆలోచన ఉదయ్.